యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యారోట లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. యాదాద్రి ఆలయానంతా కూడా విద్యుత్ దీపాలంకరణతో జగీల్ మండలగా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 5:30 గంటలకు స్వామివారు గరుడ వాహనం పైన విష్ణుమూర్తి అలంకారంలో ఉత్తర ద్వారా దర్శనమిస్తారు కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే చేరుకుంటున్నారు. రాత్రి అక్కడే బస్ చేసి రేపు ఉదయం 5:30 గంటలకు స్వామివారిని దర్శించుకునేలాగా ప్రత్యేక ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రేపటి నుంచే స్వామివారి అధ్యయనోత్సవాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో యాదాద్రి ఆలయం పెద్ద ఎత్తున కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మరొక వార్త. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. గంటల తరబడి వందల వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ప్రధానంగా చిట్యాల, నార్కట్పల్లి, అదేవిధంగా చౌటుప్పల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో వాహనాలు నెమ్మదిగా కలుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం, ఎన్హెచ్ఏ అధికారులు నిర్లక్ష్యంతోనే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఇప్పటికైనా సరే రాచకొండ పోలీసులు, ఎన్హెచ్ఏ అధికారులు చర్యలు తీసుకొని ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా, ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రయాణికుల సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ కూడా యూరియా కోసం ధర్నాలు చేస్తూ ఉన్నారు. యాప్ పెట్టినప్పుడు కూడా యాప్ అటర్ ఫ్లాప్ అవుతుంది. యాప్లో బుక్ చేసుకుంటున్న రైతులు కూడా యూరియా అక్కడ కూడా దొరకట్లేదు. తాజాగా మునుగోడు నియోజకవర్గం మరిగూడ మండలం రాజపేట తండాలో యాప్లో బుక్ చేసుకుంటున్న రైతులకు యూరియా ఇవ్వడంతో పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియాను పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారంటూ కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికైనా సరే యాప్ను ఎత్తివేసి అర్హులైనటువంటి రైతులకు ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియాను సరఫరా చేయాలంటూ కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈరోజు ఉదయం అతివేగంగా వచ్చిన బైక్ చెక్పోస్ట్ వద్ద బారికేడ్లను ఢీకొన్న ఘటనలో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అటవీ శాఖ సిబ్బంది గాయపడ్డ వారిని హుటాహుటిన చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కొద్ది రోజులుగా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి, చెర్లపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే కాగజ్ నగర్ మండలం ఈస్గాంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న పెద్దవాగులోకి స్నానానికి వెళ్లిన కొంతమంది యువకుల్లో మనోజిత్ అనే యువకుడు గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు అభిజిత్ మృతదేహం లభ్యమైంది. దీంతో ఈస్గాంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రిలే దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ జీతాలు చెల్లించాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో కాగజ్ నగర్ పట్టణంలోని పలు కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో సోయా పండించిన రైతులు పట్టారు. వినూత్న రీతిలో సోయా రైతులు నిరసన వ్యక్తం చేశారు. బేలా మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా బస్తాలపై మోకాలపై కూర్చుండి చేతులతో చెవులను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తాము సోయా పంట పండించి చాలా పెద్ద తప్పు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రైతుగా పంటలను పండించడమే రైతుల తప్పిదమా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత నెల రోజులుగా సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దశలవారీ ఆందోళన చేస్తున్నామని, ఇప్పటికే బేలా మండల కేంద్రంలో ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిపై రాస్తా రోకో ధర్నా చేపట్టామని, అలాగే బేలా మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ తలపెట్టినాము, అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా అర్ధాంతరంగా సోయా పంట కొనుగోలు నిలిపివేసిన అధికారులు కొనుగోలు చేసిన సోయా పంటను సైతం తిరిగి పంపించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సోయా కొనుగోలును వెంటనే ప్రారంభించాలని, తిప్పి పంపిన సోయా పంటను వెనక్కు తీసుకొని వెంటనే సోయా పంటకు సంబంధించిన బకాయిలను చెల్లించాలని సందర్భంగా సోయా రైతులు డిమాండ్ చేశారు. మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన సంస్కరణలతో, అలాగే నీతి నిజాయితీతో, నిరంతర పర్యవేక్షణతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అనుక్షణం చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా
ఎస్పీ అఖిల్ మహాజన్ వార్షిక క్రైమ్ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని, సైబర్ క్రైమ్తో పాటు చీటింగ్ కేసుల సంఖ్య కాస్త పెరిగినప్పటికీ కూడా సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో సమూలంగా గంజాయి కేసులను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. అలాగే పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమంపై జిల్లా స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, హోంగార్డులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించామని, అలాగే జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. వికారాబాద్ రైతు బజార్లో దళారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. రైతులకు కేటాయించిన స్థలంలో దళారులు, వారి కుటుంబ సభ్యులు, వారి పరిచయస్తులు ఆక్రమించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈరోజు కలెక్టర్కి రైతులు ఫిర్యాదు చేశారు. తమకు కేటాయించిన స్థలంలో తాము అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రైతు బజారు కమిటీకి కావచ్చు, ఇటు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దళారుల వద్ద లంచం తీసుకుంటూ వారికి వంత పాడుతున్నారని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలో నిన్న అర్ధరాత్రి నుంచి పలు గ్రామాల సర్పంచ్లను అయితే అరెస్ట్ చేశారు. తాజా మాజీ సర్పంచ్లంతా కూడా అయితే పెండింగ్ బిల్లుల కోసం వాళ్ళ అసెంబ్లీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ముట్టడికి వెళ్తారనేటువంటి అనుమానంతో అనేక మందిని చల్గలతో సహా పలు గ్రామాల తాజా మాజీ సర్పంచ్లందరికీ కూడా అరెస్ట్ చేసి ముందస్తుగా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళంతా పిఎస్లోనే ఉన్నారు. అయితే తమ డిమాండ్ల కోసం, అలాగే తమకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల కోసమే తాము పోట్లాడుతున్నాం తప్ప తాము ప్రభుత్వంపై ఎటువంటి దురుద్దేశం లేదు, కానీ తమను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొత్తానికి మధ్యాహ్నం తర్వాత వదిలిపెట్టినప్పటికీ బకాయిలు అయితే తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్లు అయితే డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మహేందర్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో తనకు గుండెలో నొప్పి ఉందంటూ అధికారులకు తెలపడంతో ఆయన్ను హుటాహుటిన జగిత్యాల జిల్లా సమీపంలో ఉన్నటువంటి ప్రముఖ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి తరలించేటువంటి క్రమంలోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఒక సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యాడు. గత కొద్ది రోజులుగానే సబ్ జైల్లోనే ఉంటున్నాడు. అయితే తన సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే ఎటువంటి నేరం చేయకపోయినప్పటికీ అన్యాయంగా తమ వారిని మహేందర్ని లోపల ఉంచారు. అందుకే అతని వాళ్ళ ఈ పరిస్థితి తలెత్తింది. ఆయన బాధతో, భయంతోనే ఈ రకంగా ఆయన చనిపోవడం జరిగిందంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట గ్రామ సమీపంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఇనోవా కారు ముందు టైరు పగలడంతో బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న 6గురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని చెలిమల్ల గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తమ గ్రామంలో శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని 2 వర్గాల ప్రజలు శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు మిగతా వర్గాల ప్రజల దహన సంస్కారాలకు అనుమతి ఇవ్వడం లేదని ప్రజావాణిలో కలెక్టర్ ఆదర్శ్ సురభికి ఫిర్యాదు చేశారు. అధికారులు తక్షణమే స్పందించి శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా నుండి విడిపించాలని డిమాండ్ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయని చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పెద్దకొత్తపల్లి PACS వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా 10 గంటల వరకు కూడా యూరియా కోసం రైతులు పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. చలికి వణుకుతూ తిండి తిప్పలు లేకుండా
ప్రతినిత్యం వస్తున్నాము, రేపు రండి అని చెప్తా ఉన్నారని చెప్పేసి పిఎస్సిఎస్ సంబంధించిన పాలక మండలి లేకపోవడంతో ఎవరిని అడగాలనో అర్థం కాని దుస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో మాకు యూరియా వెంటనే కావాల్సినంత సప్లై చేయాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తీసుకురావడం కాకుండా ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని రైతులు హెచ్చరించినటువంటి పరిస్థితి పెద్దకొత్తపల్లిలో కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో మేదరబండ దేవుని బొక్క గుహ వద్ద గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. 15 మంది దుండగులు అక్కడ గుప్త నిధులు తవ్వుతున్నారన్న సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పురాతనానికి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఆ 15 మంది దుండగులను కూడా ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి మరి ఎన్ని రోజుల నుంచి తవ్వుతున్నారు, ఏమేమి తవ్వారనేది మాత్రం క్లారిటీ లేదు. ఇన్ని రోజులుగా అక్కడ గుప్త నిధులు తవ్వుతుంటే ఫారెస్ట్ అధికారులు వారిని ఎందుకు గుర్తించలేదని చెప్పేసి కూడా పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్లయితే పూర్తి వివరాలు కానీ వస్తే అసలు గుప్త నిధులు తవ్విన వాళ్ళు ఎవరు, ఎందుకు తవ్వారు, ఈ అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరికని ప్రధాన చౌరస వద్ద అభివృద్ధి పేరిట అక్రమ నిర్మాణాలంటూ కూడా చిరు వ్యాపారస్తుల కట్టడాలను కూడా కూల్చివేయడం జరిగింది. బాధితులంతా కూడా కూల్చివేతల కారణంగా ఆందోళన చేపట్టారు. గత 9 రోజుల నుండి కూడా సిరిశెట్టి మల్లేశం అనేటువంటి తనకు అన్ని అనుమతులు ఉన్నా కూడా తన ఇల్లును షాపును కూల్చివేశారు అక్రమంగా అంటూ కూడా తనకు న్యాయం చేయాలంటూ కూడా 9 రోజులుగా కూల్చిన చోటే టెంట్ వేసుకొని కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. బాధితునికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామును మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కూడా బాధితునికి అయితే అండగా నిలిచడం జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ, ఐఎఫ్టీయూ, అలాగే జనసేన, అలాగే పలు కుల సంఘాల నేత ఆధ్వర్యంలో కూడా బాధితునికి అండగా భరోసాగా అయితే ఉండడం జరిగింది. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ రామగుండంలో రాక్షస పాలన కొనసాగుతుంది, అభివృద్ధి పేట చిరు వ్యాపారస్తులను ఇబ్బందులు గురి చేయడం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా రోడ్ల వెడల్పు విస్తరణ అనేది ఒక ప్రణాళికాబద్ధంగా జరగాలి, కానీ ఇలా లెక్క పత్రం లేకుండా ఏ విధంగా కూల్చివేస్తారు, కేవలం ప్రజల్ని ఇబ్బంది చేయడమే ఏకైక లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే కూల్చివేతల పాలన కొనసాగిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అలాగే బాధితులకు సంబంధించినటువంటి బాధితులకు జరిగిన అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి కూడా బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామంటూ కూడా ఈ సందర్భంగా కోరకంటి చందర్ వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామగుండం గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 11 ప్రాంతాల్లో కూడా పోలీసులు నాకాబందీ ఏర్పాటు చేశారు. ఈ యొక్క నాకాబందీకి సందర్భంగా డీసీపీ రామ్ రెడ్డి, అలాగే ఏసీపీ మడత రమేష్, సిఐ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క నాకాబందీ చేపట్టారు. అనుమానిత వ్యక్తులను పూర్తి స్థాయిలో కూడా విచారించారు. అంతేకాకుండా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సులు, అలాగే భారీ వాహనాలు కూడా అనుమానంలో కూడా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ కూడా ప్రతి ఒక్కరు కూడా సరైన ధృవపత్రాలను వెంటనే ఉంచుకోవాలి, అంతేకాకుండా సమీప వ్యక్తులు ఎవరైనా అపరిచితులు కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలంటూ కూడా సూచించడం జరిగింది. రాబోతున్నటువంటి నూతన సంవత్సర వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్దనే ప్రశాంతంగా జరుపుకోవాలి, అంతేకాని రోడ్ల మీదకి వచ్చి అల్లరి చేష్టలు చేసినా, అలాగే ప్రజలకు ఇబ్బందికర కార్యక్రమాలు చేపట్టినా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రోడ్లపై తిరిగే ట్రాక్టర్లకు కేజీ వీల్స్ వాడకం నిషేధించినట్లుగా కూడా ఒక ప్రకటనలో తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కుయసి హర్ష. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్లకు కేజీ వీల్స్ బిగించడం, నడపడం పూర్తిగా నిషేధించినట్లుగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా కేజీ వీల్స్ వాడకం వల్ల రోడ్లు పూర్తి స్థాయిలో కూడా దెబ్బతింటున్నాయి, గుంతలు పడే అవకాశం ఉంది. గుంతల కారణంగా రోడ్లు చెడిపోవడమే కాకుండా అనేక ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో కేజీ వీల్స్ వాడకం అయితే పూర్తి స్థాయిలో నిషేధించినట్టుగా వెల్లడించారు. కేజీ వీల్స్ వాడకం కనుక దొరికినట్లయితే ఖచ్చితంగా మొదటిసారి 5,000 రూపాయల జరిమానా, రెండవసారి 10,000 రూపాయల జరిమానా, మూడోసారి దొరికితే సీజ్ చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం అనేక శిక్షలు కూడా విధించడం జరుగుతుందని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. కేజీ వీల్స్ వాడకాన్ని నిషేధించేందుకు రెవెన్యూ, అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం మానిటరింగ్ చేస్తూ కేజీ వీల్స్ వాడకాన్ని పూర్తిస్థాయిలో నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆదేశించడం జరిగింది. ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మాజీ సర్పంచ్లకు సంబంధించినటువంటి 531 కోట్ల రూపాయలు బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సర్పంచులు చెప్తున్న వివరాల ప్రకారం గత సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వాళ్ళకు సంబంధించినటువంటి బకాయిలను చెల్లించాలని, దాంతోపాటుగా అభివృద్ధి పనులకు కావచ్చు, దాంతోపాటు డెవలప్మెంట్కి సంబంధించిన సొంతంగా డబ్బులు పెట్టుబడి 531 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో దాదాపు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని, అవి చెల్లించాలని దానిలో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ముట్టడి కార్యక్రమానికి అసెంబ్లీకి వస్తుంటే వాళ్ళు ఏ జిల్లాలో వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసి కూడా నిర్బంధించిన పరిస్థితి అనేది కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ శీతవేళ సమావేశాల దానిలో భాగంగానే అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల దగ్గరికి మాజీ సర్పంచ్లు అందరూ కూడా అక్కడికి వచ్చి అడ్డుకోవడానికి కూడా వచ్చారు. వాళ్ళని అక్కడిక్కడే పోలీసులు అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంవత్సరన్నర కాలంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పాపం చేసిందని మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు, మాకు చెల్లించవలసిన ఏదైతే బకాయిలు ఉన్నాయో బకాయిల్ని చెల్లిస్తే రాబోయే నూతన సర్పంచ్లు కూడా వాళ్ళ యొక్క త్వరగా పనిచేస్తారని కూడా మాజీ సర్పంచ్లు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక వార్త చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఏ అప్లికేషన్ అనేది కూడా మంచి కంటే చెడుకే ఎక్కువ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీందర్ అనే 18 సంవత్సరాల యువకుడు షామీర్పేట పరిధిలో పోలీసులకు తెలియకుండా ఏ యాప్ ద్వారా వచ్చేసి చిరుతపులి వచ్చేసి గ్రామానికి వస్తుందని ఒక వీడియోని అనేది చిత్రీకరించి స్థానికంగా ఉన్నటువంటి షామీర్పేట గ్రామవాసులకు కావటం ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. దాన్ని గ్రహించినటువంటి ఫారెస్ట్ అధికారులందరూ కూడా వారిని పట్టుకోవడానికి చురుకైన గాలింపు ప్రయత్నాలు చేశారు. దాంట్లో భాగంగా బీహార్కు చెందినటువంటి రవీందర్ని పట్టుకొని షామీర్పేట పోలీసులకు అప్పగించారు. అతన్ని నిలదీయగా కేవలం సరదా కోసమే ఏ అప్లికేషన్ ఉపయోగించాలి, సరదా కోసమే నేను చేశాను తప్ప ఏ దురుద్దేశం తెలియదని అతను చెప్పినట్టు కూడా అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు పంపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల విషయానికి వస్తే ఇప్పటికే సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఇంకోవైపు చూసుకుంటే దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. ఇంకోవైపు సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో కూడా ఈరోజు సోమవారం. ఇంకోవైపు పెద్ద ఎత్తున ఇటు సమ్మక్క సారక్క జాతర పోవాలంటే తప్పకుండా ఇటు వేములవాడ రాజన్నను దర్శించుకునే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు దక్షిణ కాశీ పిలువబడే వేములవాడ రాజన్నను దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటు ఒక మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఇంకోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా కోడెమొక్కుల ఆచారం వేములవాడలో ఉన్న నేపథ్యంలో కూడా చాలామంది తమ కోరికలు తీర్చే రాజన్న కోసం కోడెల మొక్కులు తీర్చుకోవడానికి, కోడెను కట్టేయడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇటు సమ్మక్క సారక్క జాతర విషయంలో ఇది అయిపోయే వరకు కూడా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తే అవకాశం ఉంది. ఇంకోవైపు ప్రతిసారి కూడా ఇటు రాజన్న ఆలయానికి వచ్చిన తర్వాతనే సమ్మక్క సారక్కను దర్శించుకునే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలోని తొగుట, మిడిదొడ్డి అట్లాగే సిద్దిపేట రూరల్ ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి పులి కోసం ఫారెస్ట్ అధికారుల వేట కొనసాగుతూ ఉన్నది. నిన్నటి నుంచి కూడా ఇటు వెంకటాపూరు అట్లాగే రావురుకుల ప్రాంతాల్లో పోలీసులు 3 బృందాలుగా విడిపోయి అటు ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ఆనవాళ్లు ఇంకా లభించలేదు. మొత్తానికి దాన్ని పట్టుకోవడం కోసమైతే అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఉదయం పూట సాయంత్రం పూట ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలని, ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళేటువంటి రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక సిద్దిపేట మోహిన్పుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 1,00,000కు పైగా ప్రజలు ఈసారి ఆ ఉత్సవాలకు హాజరవుతారని చెప్పి కూడా మా అధికారులు భావిస్తున్నారు. అట్లాగే అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని పలు శ్రీ వైష్ణవ దేవాలయాల్లో పెద్ద ఎత్తున అదే ఉత్సవాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉన్నాయి.
ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి నార్సింగ్ మండలం సంకాపూర్ ప్రాంతంలోని ఒక రియల్ ఎస్టేట్ యజమాని తన వెంచర్లో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం స్థానిక ప్రజలంతా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రజలు నడిచేటువంటి రోడ్డుపై గోడను నిర్మించడం సరైంది కాదని చెప్పి ప్రజలంతా ఆందోళన చేస్తున్నారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని రోడ్డుకు అడ్డంగా నిర్మించినటువంటి గోడను తొలగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మెదక్ కలెక్టరేట్ వద్దకు వెళ్లి వినతిపత్రం సమర్పించారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజును కలిసి వాళ్ళు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఘనపూర్ ఆయకట్టు రైతులకు నీళ్లు విడుదల చేయకపోవడం ఫలితంగా రైతులంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. అసలు నీళ్లు విడుదల చేస్తారా లేదా అనే విషయమై అటు ప్రభుత్వము ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే ఒక నిర్ణయం ప్రకటించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. నీళ్లను విడుదల చేయని పక్షంలో రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఫలితంగా దాదాపు 40,000 ఎకరాల్లో పంటలు నష్టపోయే పరిస్థితి నెలకొందని రైతులంతా ఆందోళనతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జహీరాబాద్ ప్రాంత రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ అట్లాగే మహారాష్ట్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి ఆలుగడ్డ విత్తనాలు తరలిస్తున్నారని, దాని ఫలితంగా అవి నాసిరకమైన విత్తనాల ఫలితంగా సరైన పంటలు రావడం లేదని చెప్పి ఆలుగడ్డ రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. జహీరాబాద్ ప్రాంతంలో సుమారు 10,000 ఎకరాల్లో ఆలుగడ్డలు రైతులు పండిస్తారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆలుగడ్డ రైతుల నుంచి విత్తనాలు సేకరించి వాళ్ళకు సప్లై చేసిన ఫలితంగా మంచి దిగుబడులు వచ్చాయని, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా నాసి రకం విత్తనాలు సప్లై చేస్తున్నారని చెప్పి రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నాసి రకమైనటువంటి విత్తనాలని ఆపివేసి స్థానికంగా పండించినటువంటి రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు తమకు విత్తనాలు సప్లై చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. కామారెడ్డి జిల్లాలో తాడ్వాయి మండల కేంద్రంలో రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎరువుల పంపిణీ విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాప్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తాడ్వాయి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి కామారెడ్డి హైవే పైన ధర్నాకు దిగింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో విస్మరించి వాళ్ళ రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుందని, ఎరువులు విత్తనాలతో కొరతతో పాటు సంపూర్ణ రుణమాఫీ జరగలేదని, ఇస్తామన్న రైతు బంధుకు ఎగనామం పెట్టిందని, అదేవిధంగా పాడి పరిశ్రమను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే విధంగా ఇన్సెంటివ్ ₹6 తగ్గించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాడ్వాయి మండల కేంద్రంలో దాదాపుగా 200 మందికి పైగా రైతులు ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి నుంచి అదేవిధంగా కామారెడ్డికి వెళ్లే రహదారి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యమైందని, ప్రభుత్వానికి రైతులు పూర్తి స్థాయిలో రానున్న స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఇక నిజామాబాద్ జిల్లాలోనే మరో ప్రధాన వార్త విషయానికి వస్తే, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనంగా మారినటువంటి ఏటీఎం చోరీలపైన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు చెందినటువంటి ముఠా దాడులకు పాల్పడి ఏటీఎం చోరీ చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పాత నేరస్తులే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 ప్రత్యేక బృందాలతో మహారాష్ట్రతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సరౌండింగ్లో పోలీసులు ముమ్మర గాలింపులు చర్యలు చేపట్టారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే, ఏళ్లుగా నగరంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వాళ్లకు ఇళ్ల పట్టాలను ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని, మరోవైపు మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన గుడిసెవాసులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రధానంగా 20 ఏళ్ల నుంచి వివిధ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నామని, మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని సందర్భంగా గుడిసెవాసులు అదేవిధంగా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల గురుకులంలో ఓ విద్యార్థినిపై వార్డెన్ విచక్షణ రహితంగా దాడికి పాల్పడినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తన రూమ్కు పిలిపించుకొని వార్డెన్ భవానీ విద్యార్థిని తీవ్రంగా గాయపరిచినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా విద్యార్థులు ఏవైనా తప్పులు చేస్తే తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళాలి, కానీ మా పైన ఎలా దాడి చేస్తారంటూ విద్యార్థులు కూడా ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. విద్యార్థినిపై దాడికి పాల్పడ్డటువంటి వార్డెన్ భవానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వార్డెన్పై కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మల్లంపల్లి మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. 2 రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఓ ఎద్దుపై దాడి చేసిన పులి ఇదేనని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పులి సంచరించినటువంటి ప్రాంతాల్లో ఆ పులి పాదముద్రలు, అది ఎటు వెళ్ళిందన్నటువంటి జాడ ఆనవాళ్ల కోసం అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మల్లంపల్లి మండలంలో ఉండేటువంటి గ్రామాల ప్రజలు రాత్రిపూట బయటకు రావద్దని, పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పశువులను అటవీ ప్రాంతానికి ఏదైతే మేత కోసం వెళ్ళవద్దన్నటువంటి సూచనలు అయితే అటవీ శాఖ అధికారులు ప్రస్తుతానికి ఇస్తున్నారు.